చింతల్లి, ఏంటమ్మా అలా పడుకున్నావు? అమ్మ నా వల్ల అయితే అస్సలు అయితే లేదమ్మా, మస్తు నొప్పి వస్తుందమ్మా, పన్ను ఏం తినలేకపోతున్నా. హాస్పిటల్కా నేను రానమ్మా, భయం అవుతుంది, డాక్టర్ ఇంజక్షన్ వేస్తాడు. నేను రానమ్మా. ఏం కాదులే అమ్మా, నేను తీసుకెళ్తా కదా హాస్పిటల్కి. ఎన్ని రోజులని ఇట్లా ఉంటావు? పదా. ఏం తిననమ్మా, అస్సలు పన్ను అంతా నొప్పి లేస్తుంది. ఎలానో ఏమో, హాస్పిటల్ అంటే చాలా భయపడుతుంది. ఏంటో ఏమో. అమ్మ కూల్ వాటర్ తాగనియట్లేదు, ఈ పన్ను వేడి ఛాయ్ కూడా తాగనియట్లేదమ్మా. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తా. 2000 మమ్మీ. చిన్నదానికి ఎందుకు హాస్పిటల్, అదే తగ్గుతుందిలే. అమ్మ నువ్వు అట్లనే అంటావు, నాకు డబ్బులు అమ్మ, నేను ఇప్పుడే వెళ్తున్నా. అమ్మ నీకు సంవత్సరం నుంచి చెప్తున్నా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తా అని. నువ్వు మాత్రం అట్లా పిన్నీస్ పెట్టి తీసుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రం హాస్పిటల్కి రావట్లేవు. అమ్మ నా డబ్బులు పెట్టి నీకు హాస్పిటల్లో చూపిస్తా, పదా మమ్మీ వెళ్దాం. నీ డబ్బులు అయితే ఏంది, నా డబ్బులు అయితే ఏంది? హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు బిల్లు వేస్తారు ఒక్క పన్ను అని చెప్పి. అంతేగా. నేను రాను ఏం రాను హాస్పిటల్కి, నన్ను ఊకే బలవంతం చేయకు. నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకో. నేను